ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి మరొక కొత్త గేమింగ్ ఫోన్ అయితే మార్చి 11న మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అదే ఐక్యూ నియో 10R. ఐక్యూ నియో సిరీస్ అన్నీ కూడా గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూ నియో 7, ఐక్యూ నియో 7 ప్రో, ఐక్యూ నియో 9, ఐక్యూ నియో 9 ప్రో ఇవన్నీ గేమింగ్ ఫోనే. 2025లో ఐక్యూ నియో 10R అయితే వస్తుంది. రెగ్యులర్గా ఐక్యూ నియో 10 వస్తుంది అనుకున్నాం కానీ ఐక్యూ నియో 10R అని ఒక ఆర్ లెటర్ని మెన్షన్ చేశారు. ఆర్ అంటే ఏమిటో ఇప్పటి వరకు కంపెనీ అయితే ఎక్కడ దీని గురించి ప్రకటించలేదు. మరి దీని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే మార్చి 11 వరకు వెయిట్ చేయాలి. మార్చి 11న వస్తుందని దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అండ్ ఫీచర్స్ అయితే లీక్ చేశారు. అలా లీక్ అయిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ఐక్యూ నియో 10R వచ్చేసి 25,000 నుంచి 30,000 బడ్జెట్ లో ఉంటుంది. 8GB ప్లస్ 256GB అండ్ 12GB ప్లస్ 256GB 2 వేరియంట్ లో అయితే వస్తుంది. అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. మార్చి 11 అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఫ్లాట్ డిస్ప్లే, 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. ఎందుకంటే ఇది గేమింగ్ ఫోన్ కనుక 3D కర్వ్డ్ డిస్ప్లేలో గేమింగ్ ఆడటానికి ఇబ్బందిగా ఉంటుందని వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇందులో ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో ఎక్కడ చెప్పనే లేదు. ఇక వీడియో విషయానికి వస్తే QHD+ 1260 పిక్సెల్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. ఈ ఫోన్ లో HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో 10-బిట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 1.073 బిలియన్ RGB కలర్స్ ని కూడా చూడవచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ ని తీసుకొస్తున్నారో లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇందులో జస్ట్ సింగిల్ స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. మీరు ఫోటోలో చూడవచ్చు, టాప్ NFC అండ్ IR బ్లాస్టర్ కనిపిస్తుంది. ఎక్కడ స్పీకర్ గ్రిల్ కనిపించడం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే బాటంలో జస్ట్ ఒక్క స్పీకర్ గ్రిల్ మాత్రమే ప్రొవైడ్ చేశారని. దీని వలన మేబీ దీంట్లో డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్ లేదు అని అర్థమైంది. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ తీసుకొస్తున్నారు లేదా అనేది కూడా ఒక డౌట్ అయితే రైజ్ అయింది. డిజైన్ చూసుకుంటే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. బ్లూ అండ్ వైట్ మల్టీ కలర్ లో చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. కెమెరా మోడ్యూల్ మాత్రం ఐక్యూ G9s Pro, ఐక్యూ 12, ఐక్యూ 13 మాదిరే తీసుకొచ్చారు. 2 కెమెరా సెటప్ అయితే చూడవచ్చు. పక్కనే ఫ్లాష్ లైట్ ని కూడా మీరు చూడవచ్చు. టాప్ IR బ్లాస్టర్ అండ్ NFC ని చూడవచ్చు. ఈ ఫోన్ లో 3.5mm హెడ్ జాక్ కూడా ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అన్ని ఫోన్స్ కూడా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో SD కార్డ్ వేరియంట్ ని తీసుకొస్తారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కెమెరా చూసుకుంటే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొస్తున్నారు. ఐక్యూలో కెమెరాని అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాలండి. 20,000 బడ్జెట్ చూసుకున్నా, 25,000 బడ్జెట్ చూసుకున్నా, 30,000 బడ్జెట్ చూసుకున్నా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ ఇదైతే కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు ముఖ్యంగా గేమింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేసినందువల్ల సో కెమెరాని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 4K 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080 240fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ కూడా 4K రికార్డింగ్ తీసుకుని వచ్చి ఉంటారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 30,000 బడ్జెట్ లో ఈ ఫోన్ ఉంటుంది కనుక సో ఖచ్చితంగా ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ని ప్రొవైడ్ చేశారు. 4nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.0 లేదా 3.2, 3.4 GHz గా ఉండవచ్చు. ఆండ్రోనో 735 గ్రాఫిక్ కార్డ్ కూడా యూజ్ చేశారు. ఇది గేమింగ్ ఫోనే. గేమింగ్ కోసం మీరు కనుక చూస్తున్నట్టయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మనకు తొందరలోనే వచ్చేస్తాయి. మొబైల్ హీట్ అయినప్పుడు ఆ హీట్ ని తగ్గించడానికి యాక్సెస్ లైనర్ మోటార్ ను కూడా ఇందులో తీసుకొచ్చారు. 90 FPS వరకు గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తున్నప్పటికీ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పారు 90 FPS లో మీరు గేమ్ ఆడుకోవచ్చని. ఈ ఫోన్ లో LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UEFI స్టోరేజ్ 4.0 తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 ఉండవచ్చు. 3 OS అప్డేట్స్, 4 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారా లేకపోతే 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. బ్లోట్వేర్ కూడా ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. ఇక బ్యాటరీ చూసుకుంటే 6400 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 45 to 1 hour టైం అయితే తీసుకోవచ్చు. పెద్ద బ్యాటరీ కదా. అడిషనల్ గా IP64 వాటర్ రెసిస్టెంట్, Wi-Fi 6,
బ్లూటూత్ 5.2 అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఎన్ఎఫ్సిని అయితే ఇందులో చూడవచ్చు. ఇక ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే చెప్పాను కదండి, ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. 8GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 256GB ఈ 2 వేరియంట్స్ ని తీసుకొస్తున్నారు. 25,000 నుంచి 30,000 బడ్జెట్ లో అయితే ఈ ఫోన్ ఉండవచ్చు, లేకపోతే 30 నుంచి 35,000 బడ్జెట్ లో అయినా తీసుకురావచ్చు. మార్చి 11న ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఫ్రెండ్స్ IQ Neo 10R గురించి. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.